ఉన్నామా ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ ఐసిటీ నా ఓకేనా ఇంటర్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ నా ఇట్ ఇస్ కామన్ ఫర్ బీకామ్ బిఏ బీకామ్ బిఎస్సి అంటే బిఎస్సిలో ఎంపీసీ ఎంపీసీఎస్ అండ్ బీజెడ్సి ఓకేనా ఈ గ్రూప్స్ అన్నిటి కామన్ కాబట్టి ఓకేనా ఇన్ as discussed we have gone through the email and email threats what are the email threats కోసం మాట్లాడుకున్నాం ఫిషింగ్ కోసం మాట్లాడుకున్నాం స్పూఫింగ్ కోసం మాట్లాడుకున్నాం ఈమెయిల్ థ్రెడ్స్ లో అండ్ హౌ క్యాన్ ప్రొటెక్ట్ మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలన్నా అది కూడా మాట్లాడుకున్నానా అంటే కంటిన్యూస్ గా మన ఈమెయిల్ పాస్వర్డ్స్ మార్చుకోవాలి అండ్ ఈమెయిల్ థ్రెడ్స్ నుంచి మనం స్పూఫింగ్ అంటే ఏంటో మాట్లాడుకున్నాం అండ్ ఫిషింగ్ అంటే ఏంటో మాట్లాడుకున్నానా అండ్ వైల్ కమింగ్ టు టుడేస్ క్లాస్ ఈ రోజు క్లాస్ లో మనం ఏం డిస్కస్ చేసుకుంటున్నాం అంటే నానా ఈరోజు క్లాస్ లో మనం మాట్లాడుకునే టాపిక్ నథింగ్ బట్ ఓకేనా కంప్యూటర్ వైరస్ అండ్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ వైరస్ అండ్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ వైరస్ అండ్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఓకేనా వైరస్ అండ్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఇక్కడ యాంటీవైరస్ అనే సాఫ్ట్వేర్ అన్న వైరస్ అనేది ప్రోగ్రామ్ వైరస్ ఇస్ ఏ ప్రోగ్రామ్ నాట్ ఏ సాఫ్ట్వేర్ వైరస్ అనేది ప్రోగ్రామ్ అన్న నాట్ ఏ సాఫ్ట్వేర్ యాంటీవైరస్ ఇస్ ఏ సాఫ్ట్వేర్ దట్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ వైరస్ ఈ యాంటీవైరస్ అనేది ఒక సాఫ్ట్వేర్ ఇట్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ వైరస్ ఓకేనా ఏ వాట్ ఫస్ట్ టు టాక్ అబౌట్ ఏ వాట్ ఇస్ ఎ వైరస్ ఫస్ట్ టు టాక్ అబౌట్ ఎ వైరస్ వైరస్ అనేది మాట్లాడుకుందాం వాట్ ఇస్ ఎ వైరస్ వైరస్ అంటే ఏంటి జనరల్ గా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరస్ చూస్తున్నాం అండ్ జనరల్ వైరస్ మనం చూసేసరికి ఓకేనా స్మాల్ పాక్స్ ఓకేనా మనం వైరస్ చూస్తున్నాను డే టు డే లైఫ్ లో నెంబర్ ఆఫ్ వైరస్ ఉన్నాయి ఓకేనా అంటే రాటా వైరస్ ఓకేనా హెపటైటిస్ ఇంకా మనకి డే టు డే లైఫ్ లో చాలా నెంబర్ ఆఫ్ వైరస్ ఉన్నాయన్న ఓకేనా స్పెయిన్ ఫ్లూ బీటా వైరస్ ఇంకా ఇలా కరోనా ప్రజెంట్ సిచ్యువేషన్ వీఆర్ ఇన్ పాండమిక్ కదా ఎవ్రీవన్ ఇస్ మోస్ట్ ఫెమిలియర్ విత్ కరోనా వైరస్ ఇవి ఎలా అయితే వైరస్ అనేది నథింగ్ అన్నానా ఈ వన్ పర్సన్ ఇస్ అటాక్ విత్ వైరస్ ఒక పర్సన్ ఈ వైరస్ అటాక్ అవుతే when a person is attacked with virus how it is spreading ఈ వైరస్ ఎలా ఒక వ్యక్తి నుంచి ఎలా ఇంకో వ్యక్తికి ఎలా స్ప్రెడ్ అవుతుందో జనరల్ గా ఈ కంప్యూటర్ లో కూడా అలాగే స్ప్రెడ్ అవుతుందన్నా ఓకేనా మనం చూసాం హౌ వీ హ్యావ్ ప్రొటెక్టెడ్ దిస్ వైరస్ మనకి మెడిసిన్ లేనంతసేపు ఈ వైరస్ ని ఎలా ప్రొటెక్ట్ చేస్తామంటే ఓకేనా బై ఎస్టాబ్లిషింగ్ ఈ వైరస్ ని మనం యాజ్ పర్ పాండమిక్ టైం మనం ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కరోనాలో ఎలా ఎస్టాబ్లిష్ చేశారంటే ఇఫ్ ఏ పర్సన్ వాస్ ఐడెంటిఫైడ్ ఒక హౌస్ లో ఒక పర్సన్ ఐడెంటిఫై చేస్తే బై కీపింగ్ రెడ్ జోన్ ఆ పర్సన్ కి ఆ ఏరియాలో రెడ్ జోన్ పెట్టి ఆ ఏరియాకి ఎవరిని వెళ్ళకుండా రెస్ట్రిక్ట్ చేసి ఒక ఆశా వర్కర్స్ పోలీస్ టీం అక్కడ సిట్టింగ్ చేసుకుని ఎవరిని ఆ ఏరియాకి వెళ్ళించేవాళ్ళు అలా ఆ ఏరియాకి అంటే అక్కడి నుంచి ఆ స్ప్రెడ్ ని ఆ వైరస్ అక్కడి నుంచి ఆపేవారు అలా ఫస్ట్ టైంలో వైరస్ ఎలా ప్రొటెక్ట్ చేస్తారు ఈ విధంగా కూడా కంప్యూటర్ లో కూడా ఏమవుతుందంటే హౌ దిస్ కంప్యూటర్ వైరస్ అంటే ఈ వైరస్ అనేది ఏంటంటే కంప్యూటర్ వైరస్ ఇస్ కైండ్ ఆఫ్ మ్యాలిషియస్ కంప్యూటర్ ప్రోగ్రామ్ కంప్యూటర్ వైరస్ ఇస్ అంటే కంప్యూటర్ వైరస్ ఇస్ కైండ్ ఆఫ్ మ్యాలిషియస్ కంప్యూటర్ ప్రోగ్రామ్ కంప్యూటర్ వైరస్ ఇస్ ఏ కంప్యూటర్ వైరస్ is a kind of malicious అంటే ఓకేనా malicious కంప్యూటర్ ప్రోగ్రామ్ what does this malicious computer program
కంప్యూటర్ వైరస్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ మ్యాలిషియస్ కంప్యూటర్ ప్రోగ్రామ్. ఓకేనా, ఇది ఏం చేస్తుంది అంటే మ్యాలిషియస్ ఇన్ ద సెన్స్ ఈ మ్యాలిషియస్ ఇస్ ఎ హార్మ్ఫుల్ మ్యాలిషియస్ ఇస్ ఎ హార్మ్ఫుల్ computer program. A computer virus is a kind of a malicious computer program. Okay, a harmful computer program which when executed అంటే which when executed ఈ malicious ఎప్పుడైతే ఈ కంప్యూటర్ ప్రోగ్రామ్ మనం వర్క్ చేసామో when a computer execute ఎప్పుడు వర్క్ చేస్తానన్నా నా కంప్యూటర్ ప్రోగ్రామ్ నేను మీకు చెప్పాను ఐ కెన్ ఈమెయిల్ ఏ వైరస్ ప్రోగ్రామ్ టు an ఈమెయిల్. ఆ ఈమెయిల్ నేను ఒక ఈమెయిల్ రూపంలో ఒక వైరస్ని నేను ఒక పర్సన్ సెండ్ చేసినప్పుడు అదేమవుతుందంటే ఆ ఈమెయిల్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తాడో టోటల్ ఆ ఈమెయిల్ సిస్టమ్ మొత్తం ఆ వైరస్ ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ కూడా ఏంటంటే వెన్ ఐఎమ్ ఎగ్జిక్యూటెడ్ అంటే వెన్ ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ నేను ఎప్పుడైతే ఈ వైరస్ ఎప్పుడైతే నేను ఓపెన్ చేశానో ఆ ఎప్పుడైతే నాకు ఎగ్జిక్యూట్ అయిందని ఎప్పుడైతే ఈ వైరస్ అటాక్ అయింది వెన్ ఎవర్ మై వైరస్ వాస్ అటాక్డ్ ఇన్ మై సిస్టమ్ ఎగ్జిక్యూట్ ఇన్ ద సెన్స్ వెన్ ఎవర్ దిస్ వైరస్ ఇస్ అటాక్డ్ వెన్ ఎవర్ విచ్ when executed ఎప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఎప్పుడు when which when executed which when executed అంటే which when attack ఎప్పుడైతే వైరస్ అటాక్ అయిందో రిప్లికేట్ ఇట్సెల్ఫ్ దానంతట అది ఏమవుతుందంటే రిప్లికేట్ అంటే మల్టిపుల్ అవుతుందనా అంటే రిప్లికేట్ ఇట్సెల్ఫ్ ఇన్ ద సెన్స్ ఇట్ మల్టిప్లైస్ ఇట్సెల్ఫ్ ఇట్ రిప్లికేట్ ఇట్సెల్ఫ్ అంటే ఇట్ మల్టిప్లైస్ ఇట్సెల్ఫ్ it multiplies itself. ఒకటికి రెండు అవుతుంది, రెండుకి మూడు అవుతుంది. ఓకే, ఒక పర్సన్ కి ఎప్పుడైతే వైరస్ అటాక్ అయిందో ఏమవుతుంది ఇట్ డస్ నాట్ లివ్ వన్ పర్సన్ కదా. ఒక పర్సన్ కి వైరస్ అటాక్ అయితే ఆ పర్సన్ ఏం చేస్తాడన్నా హీ స్ప్రెడ్స్ టు వన్ పర్సన్. ఆ పర్సన్ ఒక వ్యక్తికి అంటేస్తాడు, ఆ వ్యక్తి ఇంకో వ్యక్తికి అంటేస్తాడు. ఆ విధంగా ఏమవుతుంది ద వైరస్ ఇస్ స్ప్రెడ్డింగ్ ఆల్ ఇట్స్ బ్రాంచెస్. ఆ వైరస్ తన యొక్క బ్రాంచెస్ ని అన్ని విధాలుగా విస్తరిస్తుంది. ఇట్ బికమ్స్ ఏ హ్యూజ్ ఓకేనా హ్యూజ్ కొలైడ్ అయిపోతుంది. అంటే మనం వైరస్ చూసానన్నా కరోనా వైరస్ చైనాలో స్ప్రెడ్ అయింది. అక్కడ చైనాలో స్ప్రెడ్ అయ్యి ఇట్ డస్ నాట్ లివ్ వన్ కంట్రీ. ఆ చైనాతో వదలలేదు, ఇట్ స్ప్రెడ్స్ టు ఇండియా ఓకేనా, నేపాల్, భూటాన్, దాని పక్కన ఉన్న కంట్రీస్ తో పాటు ఓకేనా ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇట్ స్ప్రెడ్స్ ఇట్స్ బ్రాంచెస్. దాని యొక్క ప్రభావం అన్ని ప్రపంచాల మీద, అన్ని దేశాల మీద, అన్ని స్టేట్స్ మీద దాని వైరస్ ఉంది. ఇక్కడ కూడా కంప్యూటర్ లో వెన్ ఎవర్ ఇట్ ఎగ్జిక్యూటెడ్ అది ఎగ్జిక్యూట్ అంటే వెన్ ఎవర్ ఇట్ అటాక్స్ ఇట్ మల్టిప్లైస్ అది మల్టిప్లై అయ్యి ఇట్ స్ప్రెడ్స్ ఆల్ ఇట్స్ ఓకేనా. ఓకే, అన్ని విధాలుగా ఇది అటాక్ అవుతుందన్న. వెన్ ద రిప్లికేషన్ ఇస్ డన్ అది రిప్లికేట్ అయింది. వెన్ ఎవర్ ఇట్ ద మల్టిప్లైస్ ఇస్ డన్ ద కోడ్ ఇన్ఫెక్ట్స్ ద అదర్ ఫీల్డ్స్ అది ఇది ఏమవుతుందంటే అదర్ ఫైల్స్ నా కంప్యూటర్లో అదర్ ఫైల్స్ ఏమున్నాయో ఇది ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అయిందో అది మల్టిప్లైస్ అయ్యి నా కంప్యూటర్లో డైరెక్టరీస్ ఉంటాయి, ఫైల్స్ ఉంటాయి. అంటే సి డ్రైవ్, డి డ్రైవ్ అలా నేను డైరెక్ట్ డ్రైవ్స్ కింద నా పార్టిషన్ చేసుకున్న హార్డ్ డిస్క్ లో పెట్టుకుంటాను. ఎప్పుడైతే నా కంప్యూటర్ లో వైరస్ అటాక్ అయిందో నా వైరస్ లో ఉన్న ఫైల్స్ అన్నింటి ఫైల్స్ కి ఫోల్డర్స్ కి అటాక్ అయ్యి అది ఇట్ డిస్టర్బ్స్ ద డేటా. నా డేటా మొత్తం కూడా ఓకేనా ఇట్స్ స్పాయిల్స్ అంటే నా డేటా మొత్తం డిస్ట్రాయ్ చేస్తున్నాను. ఓకేనా, ఈ కంప్యూటర్ మెయిన్లీ వాట్ పర్పస్ అంటే జనరల్ గా మనం బాడీలో జనరల్ వైరస్ ఏదైనా అటాక్ అయితే హౌ ఇట్ స్ప్రెడ్ అది ఏం చేస్తుంటే మన బాడీలో ఉన్న పార్ట్స్ ఆర్గన్స్ మీద ఫంక్షనింగ్ అయ్యి దాన్ని ఎలా అయితే డిస్ట్రాయ్ చేస్తుంది వైరస్. ఇక్కడ కూడా ఏం చేస్తుంది కంప్యూటర్ వైరస్ దేనికి ఫర్ వాట్ పర్పస్ దే హ్యావ్ క్రియేటెడ్ అంటే కంప్యూటర్ వైరస్ ఓకేనా. అన్న నేను జనరల్ గా మాట్లాడుకుంటున్నానా ఎవ్రీ ఆపరేటింగ్ సిస్టమ్ మనం జనరల్ గా మనకి ఆపరేటింగ్ సిస్టమ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ మనం సిస్టమ్ సాఫ్ట్వేర్స్ వాడుతాం. విండోస్ 7, విండోస్ 10 ఓకేనా. ఈ అన్ని సిస్టమ్ సాఫ్ట్వేర్స్ లో కూడా ఎవ్రీ ఆపరేటింగ్ సిస్టమ్ వాస్ ఇన్బిల్ట్ విత్ వైరస్. ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్ కూడా అట్ సర్టెన్ టైం అంటే మనకి ఒక విండోస్ 7 నేను ఒక కొత్తగా ల్యాప్టాప్ కొన్నాను విండోస్ 7 అది ఏమొస్తుందంటే ఇన్స్టాల్ సాఫ్ట్వేర్ విండోస్ 7 తో ఇన్స్టాల్ చేశారు ఆ ఆపరేటింగ్ సిస్టమ్. ఆ విండోస్ 7 యొక్క లైఫ్ టైం ఎంత అంటే 10 ఇయర్స్. ఈ సాఫ్ట్వేర్ యొక్క లైఫ్ టైం ఓకేనా 10 ఇయర్స్ అయిపోతే ఈ 10 ఇయర్స్ అయిపోతే ఏమవుతుందంటే ఈ 10 ఇయర్స్ తర్వాత దీంట్లో ఉన్న వైరస్ ఇట్ కేమ్ ఫార్వర్డ్ అప్పుడు యాక్టింగ్ చేస్తే మొదలవుతుంది. అంటే 10 ఇయర్స్ వరకు దీనికి ప్రొటెక్షన్ ఉంటుంది. ఎప్పుడైతే దీనికి సర్వీస్ 10 ఇయర్స్ అయిపోయిందో 10 ఇయర్స్ అయిపోయాక ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తాడంటే ఆల్రెడీ ఈ ప్రొటెక్షన్ తో పాటు వాడు ఇన్బిల్ట్ ఒక యాంటీవైరస్ ని క్యాప్చర్ చేస్తాడు. క్యాప్చర్ చేసి ఏం చేస్తాడంటే 10 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఈ దీంట్లో ఉన్న ప్రొటెక్షన్ సర్వీస్ అయిపోద్ది. అప్పుడు యాంటీ వైరస్ అనేది వర్క్ చేయడం మొదలెడుతుంది. ఆ వర్క్ చేస్తున్నప్పుడు ఏం చేస్తాడు స్మాల్లీ అటాక్స్ విత్
ఫైల్స్ నా కంప్యూటర్లో ఉన్న ఫైల్స్ మీద వచ్చి అటాక్ చేసి ఇట్ స్పాయిల్స్ మై ఫైల్స్. ఓకేనా? మన బాడీలో కూడా కొన్ని వైరస్లు ఉంటాయన్న. అంటే మనం యాజ్ వీఆర్ టు ప్రొటెక్ట్ అవర్ బాడీ ఫ్రమ్ హార్మ్ఫుల్ వైరస్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి వీఆర్ వ్యాక్సినేటెడ్ హెపటైటిస్ బి అని. ఓకేనా? అండ్ స్మాల్ పాక్స్ వ్యాక్సిన్స్ అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోలియో వ్యాక్సిన్స్ అని టు ప్రివెంట్ ఫ్రమ్ పోలియో. అండ్ అలాగే మనకి చికెన్ పాక్స్ స్మాల్ పాక్స్ నుంచి రాకుండా. ఓకేనా? ఇలా మన ఫంగస్ ఏది కూడా మన బాడీ వైరస్ ఏది కూడా మన అటాక్ కాకుండా ఇలా మనం పోలియో నుంచి ఇలా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరస్ హెపటైటిస్ బిని ఓకేనా ఇలా కొన్ని వ్యాక్సిన్స్ వేసుకుని అవర్ బాడీని ప్రొటెక్ట్ చేసుకున్నాం. ఓకేనా? మన బాడీని మనం ఈ వైరస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి అలా వ్యాక్సినేషన్ చేసుకున్నాం. బట్ ఓకేనా అలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నాను. ఓకేనా? ఈ విధంగా కూడా మనకు ఏంటంటే వైరస్ అనేది ఒక మ్యాలిషియస్ ప్రోగ్రామ్ అండ్ హార్మ్ఫుల్ ప్రోగ్రామ్ క్రియేటెడ్ బై హ్యూమన్. ఇది ఈ వైరస్ అనేది కూడా ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ విచ్ వాజ్ ఏ మాలిషియస్ ప్రోగ్రామ్ హార్మ్ఫుల్ ప్రోగ్రామ్ క్రియేటెడ్ బై ఏ హ్యూమన్. మనిషి చేత క్రియేట్ చేయబడిందన్న హ్యూమన్ రిటర్నబుల్ కోడ్. వైరస్ ఇస్ అందరిగా మనం చెప్పుకుంటే ఏ వైరస్ ఇస్ ఏ హ్యూమన్ రిటర్నబుల్ కోడ్ టు స్పాయిల్ అవర్ కంప్యూటర్ ఫైల్స్. మన కంప్యూటర్లో ఏమైతే ఫైల్స్ మనం స్టోర్ చేసుకున్నామో ఆ ఫైల్స్ స్పాయిల్ చేయడానికి మానవుల చేత రాయబడిన కోడే వైరస్ ప్రోగ్రామ్. ఈ వైరస్ ప్రోగ్రామ్ అంటారన్న ద కంప్యూటర్ వైరస్ ప్రజెంట్ వేరియస్ టైప్స్ అన్న. ఈ కంప్యూటర్ వైరస్ అని వేరియస్ టైప్స్ లో ప్రజెంట్ అయి ఉంటాయి. ఈచ్ ఆఫ్ కెన్ ఇన్ఫెక్ట్ డివైస్ ఆఫ్ డిఫరెంట్ మేనర్స్ లో మనకి అటాక్ చేస్తానన్నా. ఫస్ట్ సరికి ఓకేనా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరస్ ఉన్నాయి. ఓకేనా? మనకి ఈ ఎలా అవుతుందంటే ఎలా అంటే వైరస్ మనకి ఏం చేస్తారు మన సిస్టమ్కి అటాక్ అయ్యాక ఏం చేస్తుంటే రిస్ట్రిక్ట్ ద స్పీడ్ ఆఫ్ అవర్ కంప్యూటర్ సిస్టమ్. ఎప్పుడైతే నా కంప్యూటర్లో ఈ వైరస్ అటాక్ అయిందో నా స్పీడ్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్ స్లో అయిపోతుంది. ఇట్ అటాక్ ద స్పీడ్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్. ఫస్ట్ ఇది అటాక్ అవ్వగానే కంప్యూటర్ సిస్టమ్ స్పీడ్ రెడ్యూస్ అయిపోతున్నా. అండ్ పాపప్ విండోస్ అంటే నేను ఏదైనా వర్క్ చేస్తుంటే నాకు అన్వాంటెడ్ గా నాకు విండోస్ వచ్చేస్తుంటాయి. ఒక విండో ఓపెన్ చేస్తుంటే ఇంకో అనదర్ విండో వస్తుంది. నేను ఒక ఫైల్ ఓపెన్ చేద్దాం అనుకుంటే నాకు అనదర్ ఫైల్ వస్తుంది. అండ్ సెల్ఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కొన్ని సెల్ఫ్ ఎగ్జిక్యూషన్ ప్రోగ్రామ్స్ వస్తాయి. ఓకేనా? సెల్ఫ్ ఎగ్జిక్యూషన్ ప్రోగ్రామ్స్ అంటే నేను ఏదైతే ప్రోగ్రామ్స్ నేను ఎగ్జిక్యూట్ చేసుకున్నా ఆ సెల్ఫ్ ఎగ్జిక్యూషన్ ప్రోగ్రామ్స్ కూడా నాకు వస్తాయి. అండ్ ఆల్సో ఓకేనా లాగౌట్ ఫ్రమ్ అకౌంట్స్. ఈ లాగౌట్ అకౌంట్స్ ఉంటాయి. క్రాషింగ్ ఆఫ్ డివైస్ లాగౌట్ అకౌంట్స్ క్రాషింగ్ ఆఫ్ డివైస్ అంటే మనకి ఏదైతే నేను నా డివైస్ వాడుతున్నాను ఆ డివైస్ అన్ని కూడా క్రాష్ అయిపోతాయి. దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే నేను హార్డ్ డిస్క్ ఆ హార్డ్ డిస్క్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ స్టోర్ చేస్తాను. ఆ డివైస్ లో ఉన్న హార్డ్ ఫైల్స్ అన్ని కూడా క్రాష్ అయిపోతాయి. ఓకేనా? ఈ విధంగా నాకు కంప్యూటర్స్ వస్తాయి. టైప్స్ ఆఫ్ కంప్యూటర్ వైరస్ ఫస్ట్ టైప్ మన టైప్స్ ఆఫ్ కంప్యూటర్ వైరస్ లో ఫస్ట్ చూసుకునేది ఓకేనా బూట్ సెక్టర్ వైరస్. ఫస్ట్ టైప్ ఆఫ్ వైరస్ వచ్చేసరికి బూట్ సెక్టర్ వైరస్. ఈ బూట్ సెక్టర్ వైరస్ దేని మీద యాక్ట్ చేస్తాను? ఫస్ట్ టైప్ వైరస్ లో నా బూటబుల్ ఫైల్స్ నేను ఏదైతే కంప్యూటర్ సాఫ్ట్వేర్ నేను ఇన్స్టాల్ చేసుకుంటానో అంటే నేను ఏదైతే సాఫ్ట్వేర్ నా సిస్టమ్ అప్లికేషన్స్ నా కంప్యూటర్లో సిస్టమ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తానో ఇట్ అటాక్స్ మై సిస్టమ్ సాఫ్ట్వేర్. నా సిస్టమ్ సాఫ్ట్వేర్ ని అటాక్ చేసి ఇట్ ప్రివెంట్స్ ఫ్రమ్ మై కంప్యూటర్ ఓపెనింగ్. నా కంప్యూటర్ ఓపెన్ అవ్వకుండా ఈ బూట్ సెక్టర్ వైరస్ అనేది నాకు ప్రివెంట్ చేస్తాను. అండ్ ఇట్ అటాక్స్ మై సిస్టమ్ సాఫ్ట్వేర్. ఇట్ అటాక్స్ మై సిస్టమ్ సాఫ్ట్వేర్ మీద అటాక్ చేస్తున్నాను. అంటే సిస్టమ్ సాఫ్ట్వేర్ మీద అటాక్ చేస్తున్న సెన్స్ నా ఆపరేటింగ్ సిస్టమ్ మీద అటాక్ చేస్తుంది. బూట్ సెక్టర్ వైరస్ అటాక్స్ మై ఆపరేటింగ్ సిస్టమ్. నా ఆపరేటింగ్ సిస్టమ్ మీద అటాక్ చేస్తుంది. అండ్ అటాక్ చేసి ఇట్ ప్రివెంట్స్ మై కంప్యూటర్ ఫ్రమ్ ఓపెనింగ్. ఏం చేస్తుంటే ఇట్ ప్రివెంట్స్ మై కంప్యూటర్ ఫ్రమ్ ఓపెనింగ్. ఆ ఓపెన్ అవ్వకుండా నా కంప్యూటర్ ని ప్రివెంట్ చేస్తున్నాను. అంటే నా కంప్యూటర్ ఓపెన్ అవ్వదు.
అండ్ ఈ బూట్ సెంటర్ వైరస్ ఎప్పుడైతే యాక్ట్ అయిందో నా సిస్టమ్ సాఫ్ట్వేర్ మొత్తం క్రాష్ అయిపోతుంది, అంటే నా బూటబుల్ సెంటర్, నా ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం క్రాష్ అయిపోయి నా సిస్టమ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది ఒక బూట్ సెంటర్ వైరస్ అంటే ఇది. నెక్స్ట్ వచ్చేసరికి ఓకేనా రెసిడెంట్ వైరస్. రెసిడెంట్ వైరస్ అంటే నేమ్ ఇట్ సెల్ఫ్ హ్యావ్ రెసిడెంట్ వైరస్, ఇట్ రెసిడ్స్ ఇన్ మై కంప్యూటర్ ఫైల్స్. ఓకేనా, అంటే ఇది ఏం చేస్తుంది, వైరస్ విచ్ సేవ్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద మెమరీ ఆఫ్ ద కంప్యూటర్, ఇట్స్ రెసిడ్స్ ఇన్ మై కంప్యూటర్ మెమరీ. ఓకేనా, ఇది ఇట్ రెసిడ్స్ ఇన్ మై కంప్యూటర్ మెమరీ, ఇది నా కంప్యూటర్ మెమరీలో స్టోర్ అయిపోయి ఉంటుంది. ఓకేనా, అండ్ ఇట్స్ వాయిస్ మై కంప్యూటర్, రెసిడెన్స్ మెమరీ రెసిడ్స్ ఇన్ మై కంప్యూటర్ మెమరీ, ఇట్ రెసిడ్స్ ఇన్ మై కంప్యూటర్ మెమరీ అన్న. ఇది కంప్యూటర్ మెమరీలో రెసిడ్స్ అయి ఉంటుంది. ఓకేనా, అండ్ ఇట్స్ వాయిస్ మై కంప్యూటర్, నా కంప్యూటర్ మెమరీలో ఉన్న ఇది నా కంప్యూటర్ మెమరీలో ఉండడం వల్ల నా కంప్యూటర్ మెమరీని స్పాయిల్ చేస్తుంది. ఇంకోటి వచ్చేసరికి డైరెక్ట్ యాక్షన్ వైరస్, వైరస్ అటాక్స్ డైరెక్టరీ. ఓకేనా, డైరెక్టరీ వైరస్. డైరెక్టరీ వైరస్ అంటే ఇట్ అటాక్స్ మై డైరెక్టరీ, ఇట్ అటాక్స్ టు మై డైరెక్టరీస్, నా కంప్యూటర్ డైరెక్టరీలో అటాక్స్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ వైరస్ వచ్చేసరికి నెక్స్ట్ కమింగ్ వైరస్ వచ్చేసరికి మల్టీపాటెడ్. అంటే మల్టీపాటెడ్ వైరస్ అంటే నథింగ్ అన్న, మల్టీపాటెడ్ వైరస్. మల్టీపాటెడ్ వైరస్ ఇన్ ద సెన్స్ వన్ వైరస్, వన్ ఆఫ్ ద మోస్ట్ హార్మ్ఫుల్ వైరస్ అనేది ఇట్ ఓవరైజ్ ద ఇట్ హ్యావ్ ఓవరైజ్ ఒక ఫైల్. ఇది ఏమవుతుందంటే ఓవరైజ్ ఒక ఫైల్ ని ఇంకో ఫైల్ కి ఓవరైట్ అవుతుందన్న. అంటే నేను ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తే సపోజ్ ఇది ఒక ఫోల్డర్, నేను అనుష ఫోల్డర్ క్రియేట్ చేసా, ఫోల్డర్ ఇది డైరెక్టరీ ఫోల్డర్ క్రియేట్ చేస్తే ఈ ఫోల్డర్ ఇంకోటి అనుషాన్ని క్రియేట్ అయిపోతుంది. ఏదైనా ఎప్పుడైతే ఈ ఫోల్డర్ క్రియేట్ చేస్తానో సబ్ ఫోల్డర్స్ డెస్క్టాప్ మీద అనేక అన్వాంటెడ్ ఫైల్స్ అనేది డైరెక్టరీస్ అని ఇది ఓపెన్ అయిపోతున్నాను. అంటే ఇట్ ఈస్ హైలీ డిఫికల్ట్ టు స్టోర్. ఓకేనా, నాకు ఒక ఫోల్డర్ ఓపెన్ చేస్తే ఇది ఓవర్ రైట్ అయిపోతుందన్నా. పాలిమార్ఫిక్ వైరస్. ఓకేనా, పాలిమార్ఫిక్ అంటే స్పీడ్స్ ద స్పామ్ ఆఫ్, అంటే నా కంప్యూటర్ స్పీడ్ని రిడ్యూస్ చేయడానికి వాడుతున్నానా. నెక్స్ట్ వచ్చేసరికి మ్యాక్రో వైరస్, ఇంకా చాలా ఉన్నాయన్నా. లాజికల్ వైరస్ అంటాం. అంటే ఇట్ అటాక్స్ మై లాజికల్ డివైస్ ఆఫ్ మై కంప్యూటర్ అండ్ అంటే ఇంకేమొస్తాకంటే ఈ టైప్స్ ఆఫ్ వైరస్ ఉన్నాయన్న. అంటే ఇంకేమున్నాయంటే లాజికల్ వైరస్ ఒకటి ఉంది. ఓకేనా, టైం సెక్టర్ వైరస్ ఉంటుంది. ఈ టైప్స్ ఆఫ్ వైరస్ ఉంటాయి. ఓకేనా, ఆ లాజికల్ వైరస్ ఇట్ అటాక్స్ బై లాజికల్ సిస్టమ్ నానా. ఈ విధంగా మనం టైప్స్ ఆఫ్ వైరస్ చూసుకున్నాం. టు అటాక్ టు ప్రివెంట్ కంప్యూటర్ ఫ్రమ్ దిస్ వైరస్, మన కంప్యూటర్ మనం వైరస్ చేసుకోవడానికి వీ హ్యాస్ టు యాక్టివేట్ అవర్ ఫైర్ వాల్ సిస్టమ్. నా విండోస్ ఫైర్ వాల్ సిస్టమ్ ని యాక్టివేట్ చేసుకోవాలన్నా. అండ్ ఆల్సో హ్యాస్ టు ఇన్స్టాల్ మై కంప్యూటర్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్. ఓకేనా, యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ అంటే వీ క్యాన్ బై మన యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ ని మనం ఆన్లైన్ లో బై చేసుకోవచ్చు. అంటే మనం వీ క్యాన్ డౌన్లోడ్ దిస్ యాంటీవైరస్ యూజింగ్ బై ఇంటర్నెట్ సాఫ్ట్వేర్. ఇంటర్నెట్ లో సాఫ్ట్వేర్ మనం చేసుకుని ఇంటర్నెట్ లో మనం ఈ యాంటీవైరస్ కాస్పర్స్కీ అని, ఓకేనా, వీ క్యాన్ డౌన్లోడ్ దిస్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్. యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ ని కాస్పర్స్కీ, అవైరా, ఓకేనా, అవాస్తి, ఓకేనా, ఇవన్నీ సాఫ్ట్వేర్స్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ మనకి ఇంటర్నెట్ ఆన్లైన్ లో అవైలబుల్ అవుతాయన్నా. ఈ ఆన్లైన్ లో వీ కెన్ పర్చేస్, అంటే మనం ఒక సాఫ్ట్వేర్ ని మనం పర్చేస్ చేస్తే ఇట్ గివ్స్ ఏ నియర్లీ 6 months 7 months మనకు టైం ఇస్తుంది. ఆ 7 months మనకు కీ ఇస్తుంది. ఆ 7 months అయిపోయాక ఓకేనా, లేదనుకుంటే మన ఇంటర్నెట్ లో డౌన్లోడ్ చేసుకుంటే వాట్ ఆర్ ద సాఫ్ట్వేర్స్ వీఆర్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇంటర్నెట్. మనకి ఇంటర్నెట్ లో ఏదైతే సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకున్నామో ఆ సాఫ్ట్వేర్ మనకి 30 days ఇస్తుందన్న పర్మిషన్. ఫర్ ఎవ్రీ 30 days వీ హాస్ టు కీప్ అప్డేట్. ప్రతి 30 రోజులకి మనం ఆ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకుంటే నాకు యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతుంది. thus I will prevent my system from యాంటీవైరస్. ఈ యాంటీవైరస్ నుంచి నా సిస్టమ్స్ నేను ప్రివెంట్ చేసుకుంటాను. అండ్ ఆల్సో ఐ హాస్ టు ప్రివెంట్ నా విండోస్ డిఫెండర్ సిస్టమ్ ని ఎప్పుడు కూడా ఫైర్వాల్ సిస్టమ్ ఆన్ లో పెట్టుకుంటే ఏదైనా అన్వాంటెడ్ ఫైల్స్ నా సిస్టమ్ లోకి వస్తే అది ఇట్ ప్రొటెక్ట్స్ మై కంప్యూటర్ టు అటాక్ మై కంప్యూటర్. ఆ ఫైల్స్ నా కంప్యూటర్ ఓపెన్ అవ్వకుండా నాకు అటాక్ చేస్తానా. ఈ విధంగా ఐ విల్ ప్రొటెక్ట్ మై కంప్యూటర్ ఫ్రమ్ వైరస్ అటాకింగ్. ఓకేనా, అండ్ బిఫోర్ బయింగ్, అంటే మనం ఏదైనా యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటాం అంటే వీ షుడ్ సీ ద బెస్ట్ సాఫ్ట్వేర్ బై యాంటీవైరస్ సాఫ్ట్వేర్. ఏదైనా మన బాడీలో వైరస్ వచ్చిందంటే వీల్ గో ఫర్ బెస్ట్ వ్యాక్సిన్ టు ప్రొటెక్ట్ అవర్ బాడీ ఫ్రమ్ దట్ వైరస్. ఆ వైరస్ నుంచి మనం బాడీని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటానన్నా. ఇదే విధంగా మనం కూడా ఈ సాఫ్ట్వేర్స్ లో కూడా వైరస్ కూడా బెస్ట్ సాఫ్ట్వేర్ బై చేసుకుని మనం ఇది చేసుకుంటాం.
ఓకేనా. అండ్ ఈ విధంగా మనం we have discussing our about virus and antivirus. ఓకేనా, దిస్ వాస్ ద అవర్ వైరస్ అండ్ యాంటీవైరస్ ఇన్ డే టు డే లైఫ్ నాన్న. మనం వైరస్ అండ్ వాట్ ఆర్ ద వైరస్ అండ్ యాంటీవైరస్ అనేది చెప్పుకున్నానా. ఓకేనా, బై కమింగ్ టుమారోస్ క్లాస్ మనం రేపటి నెక్స్ట్ క్లాస్ వచ్చేసరికి విల్ డిస్కస్ అబౌట్ ద ఓకేనా దిస్ ఈమెయిల్ సిస్టమ్స్ జియోగ్రాఫికల్ ఇంటర్ఫేస్ సిస్టమ్స్ అంటే ఏంటో అవి చూసుకుందానా. అక్కడ వరకు టుడేస్ క్లాస్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా.